నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆదాయం తగ్గుతుంది. అనుకోని ఖర్చులు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు అధికమవుతాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సామాన్యంగా గడుస్తుంది. సినీ కళాకారులకు మానసిక ఆందోళన కూడా అధికమవుతుంది. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు కూడా ఈరోజు నిరుత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు లేత నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల మధ్యలోనే విరమిస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు వీరికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వర్గాల వారు కొన్ని ఒత్తిడులు ఈరోజు ఎదుర్కొంటారు. సినీ టీవీ కళాకారులను అవకాశాలను దూరం చేసుకుంటారు. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు గందరగోళంగా గడుస్తుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలు అంతగా కనిపించవు. వృషభ రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. మకర రాశి వారు ప్రయాణాలను ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారు ఒత్తిడులు ఎదుర్కొంటారు. బంధువులతోటి కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు అవాంతరాలు కూడా అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో లాభాలు అంతగా కనిపించవు. రాజకీయ పరిశోధన రంగాల వారికి ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థులకు కూడా కొంత ఆందోళనకరంగానే గడుస్తుంది. మహిళలకు ఆరోగ్య భంగం తప్పదు. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఇక మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామివారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతోటి స్నేహితులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుంభరాశి వారు శుభకార్యాల్లో కూడా ఈరోజు చురుగ్గా పాల్గొంటారు. కొన్ని మొండి బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారుల కృషి కూడా ఈరోజు ఫలిస్తుంది. విద్యార్థులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. మహిళలు ఈరోజు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి ఆసక్తికరమైన సమాచారం ఒకటి అందుతుంది. బంధువుల కలయిక ప్రధానంగా ఈరోజు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించడం కానీ శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది. సన్నిహితుల సాయం కూడా అందుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుతుంది. సినీ కళాకారులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. విద్యార్థులకు అరుదైనటువంటి అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో గురుబలం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, వివాహాది శుభకార్యాలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గురుబలం అనుకూలంగా లేకపోవడం వల్ల ఆటంకాలు కలుగుతున్నాయో, విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎవరికైతే అధికంగా వస్తున్నాయో అటువంటి వారు ఈరోజు ప్రధానంగా గురుగ్రహ ఆరాధన చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరున్నటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి కానీ లేక సాయిబాబా వారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత మనసులో ఉన్న సంకల్పాన్ని స్వామివారికి నివేదించుకుని ముందుకు బయలుదేరి వెళ్తే తప్పకుండా కూడా బాబావారి ఆశీస్సులతో ఈరోజు చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు.